వై నాట్ 175 నినాదంతో నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఎడాపెడా మార్చి ఓ రేంజ్లో రాజకీయాన్ని వేడెక్కించారు జగన్. కానీ ఈ విషయంలో అసంతృప్తి ఆరోపణలు వస్తుండటంతో ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన 4 లిస్టులలో మార్పులు చేర్పులపై మరోసారి రీసర్వేలు నిర్వహించాలని నిర్ణయించారు జగన్. 16 నియోజకవర్గాల పరిధిలో రీసర్వే చేయాలని ఐపాక్కి ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో రీసర్వే చేయాలని సూచించారు. ఇప్పటికే మార్పులు చేసిన నియోజకవర్గాల్లోనూ మరోసారి మార్పులు చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత జగన్ సుదీర్ఘ కసరత్తు తర్వాత మరికొన్ని స్థానాలకు ఇన్ఛార్జీలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలు, నాలుగో జాబితాలో 9 మంది ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ. ఇప్పుడు ఉన్నట్టుండి యూటర్న్ తీసుకుని మళ్లీ రీసర్వే చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో అనేక అంశాలపై రివర్స్ టెండర్ అన్న వైసీపీ ఆ దిశగా ఆచరణ మాత్రం కనపడటం లేదు. ఇప్పుడు వై నాట్ 175 అంటూ 60 రోజులుగా రెయింబవళ్లు కసరత్తు చేసి ఐపాక్ నివేదిక అంటూ అభ్యర్థులను మార్పులు చేర్పులు చేసి అంతా పూర్తయిందనుకున్నారు. కానీ గత ఏడాది మార్చి నుంచి మొదలుపెట్టిన సర్వే నివేదికలు ఒకదానికొకటి పొంతన లేకపోవడంతో సమయంలో తిరిగి మళ్లీ రీసర్వే చేయాలని భావిస్తున్నారు జగన్. అసలు ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ బొమ్మ చాలన్నప్పుడు మరి ఈ ఐపాక్ సర్వే ఎందుకని ఎమ్మెల్యేల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వై నాట్ 175 అంటూ ఏపీ రాజకీయాల్లో వైసీపీ పార్టీ అయితే ఆ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను పదును పెడుతూ ఇన్ఛార్జీలను మారుస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ సర్వేలన్నిటిని కూడా మళ్ళీ రీసర్వే చేయాలంటూ కూడా కొన్ని జిల్లాలకు రీసర్వే చేయాలంటూ కూడా చెప్పుకొస్తోంది. అసలు ఈ రీసర్వేలు ఎందుకు చేయాలి అంటే మొదటిగా చేసిన సర్వేలన్నీ తప్పుడు ఫలితాలేనా అన్న రీతిలో కూడా ప్రశ్నలు లేవలెత్తుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. జగన్ అయితే ముఖ్యంగా వై నాట్ 175 అంటూ 175 స్థానాల్లో వైసీపీ ఎందుకు రాదు, కంపల్సరీగా 175 స్థానాలు గెలవాలంటూ ఒక ప్రణాళికాబద్ధంగా సర్వేల ఆధారంగా ఇన్ఛార్జీలను మారుస్తూ వెళ్తున్నారు. కానీ ఉన్నట్టుండి యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? రేఖా, మొత్తమే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎట్లా ఉన్నాయో తెలియదు. కానీ ఇక వైసీపీలో సొంత పార్టీలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో ఆ పార్టీ నేతలు తలలు బాదుకుంటున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గత మార్చి నుంచి ఐపాక్ బృందం ప్రతి నెల సర్వేలు చేసింది రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు. ఒక నెల ఇచ్చిన సర్వేకి మరొక నెల ఇచ్చిన సర్వేకి ఎక్కడా కూడా పొంతం లేని పరిస్థితి ఏర్పడింది. మనం సరిగ్గా కొన్ని అంశాలని ప్రామాణికంగా తీసుకుంటే గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా ముఖ్యమంత్రి గత ఏప్రిల్ నుంచి 3 నెలలకు ఒకసారి సమీక్షలు పెట్టాడు. మొదటిసారి సమీక్షలు పెట్టినప్పుడు 60 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని, రెండోసారి 26 మంది, మూడోసారి మళ్ళీ 60 మంది, నాలుగోసారి 80 మంది, ఇట్లా 3 సార్లకి 4 సార్లు జరిపించిన ప్రతిసారి కూడా సర్వేల్లో ఎమ్మెల్యేల ఫలితాలు తారుమారైన పరిస్థితి కనిపించింది. ఇక గత 2 నెలల కాలంగా ఏదైతే డిసెంబర్లో మొదటి జాబితాని వైఎస్ఆర్సీపీ 11 మందితో జాబితా విడుదల చేసింది, రెండో జాబితాని డిసెంబర్ చివరిలో విడుదల చేసింది, మూడో జాబితాని జనవరి మొదటి వారం, నాలుగో జాబితాని 3 రోజుల క్రితం విడుదల చేసింది. ఇక 4 జాబితాలకు సంబంధించి 58 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 10 మంది లోక్సభ అభ్యర్థులతో 60 రోజుల పాటు సుదీర్ఘమైన కసరత్తు చేసి రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఐపాక్ బృందం, ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణ ఇట్లా రకరకాల వ్యక్తులు నిరంతరం 60 రోజుల పాటు సమీక్ష చేసి కేవలం 175 నియోజకవర్గాలకు గాను 58 నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రమే ఖరారు చేశారు. ఈ ఖరారు చేసిన క్రమంలో 1, 2 జాబితాలు అయిపోయిన తర్వాత 3, 4 జాబితాలు విడుదల చేసే సమయంలో కొంతమంది ఎమ్మెల్యేల ఒత్తిడి,
కొంతమంది మంత్రుల ఒత్తిడి నేపథ్యంలో మరొకసారి సర్వేలు చేసి అభ్యర్థుల జాబితాను వాయిదా వేస్తూ రెండో జాబితాకి మూడో జాబితాకి చాలా గ్యాప్ ఉంది, మూడో జాబితాకి నాలుగో జాబితాకి సంబంధించి కూడా దాదాపు 20 రోజుల గ్యాప్ ఉంది. ఇట్లా ఈ గ్యాప్లో మరోసారి సర్వేలు చేశారు. ఏదైతే ఐపాక్ బృందం ఒక నియోజకవర్గంలో పలానా వ్యక్తి వద్దన్నదో మళ్ళా సర్వే చేయమని కోరిన తర్వాత అక్కడ ఆ అభ్యర్థి బెస్ట్ అనే అభిప్రాయానికి ఐపాక్ వచ్చింది. అసలు జగన్ బొమ్మ ఉంటే చాలు అనే నేతృత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ ఐపాక్ సర్వేలను ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నారని అర్థం కాని పరిస్థితి ఆ పార్టీలో నెలకొనుంది. తాజాగా 4 జాబితాలకు సంబంధించి 58 అభ్యర్థులను నిర్వహించారు. దీంట్లో 24 మంది సిట్టింగులకు ఛాన్స్ ఇవ్వలేదు. ఎమ్మెల్యేలను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేగా మార్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నానికి సంబంధించిన 16 మంది అభ్యర్థులపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత, వర్గపోరు, గ్రూపు తగాదాలు, అక్కడ ఏమాత్రం కూడా నియోజకవర్గంపై అవగాహన లేకపోవటం తదితర అంశాల నేపథ్యంలో మరొకసారి సర్వే చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తుంది. దానిలో భాగంగానే మళ్ళీ సర్వే చేసి ఈ 16 మంది అభ్యర్థులకు సంబంధించి మరోసారి మార్పులు చేర్పులు చేసే అవకాశాన్ని అధిష్టానం పరిశీలన చేస్తూ ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.